మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతూ ఉంది. సో అనేక ప్రశ్నలు కూడా వస్తూ ఉన్నాయి. ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ పార్టీలో వెళ్ళబోతుంది, 10 మంది ఎమ్మెల్యేలతో ఒక వార్త వస్తూ ఉంది. అదేవిధంగా బీజేపీలో చేరబోతుందంటూ వార్తలు వస్తూ ఉంది. సో బీఆర్ఎస్ పార్టీలోనే ఏదైతే మెయిన్ పదవి రాబోతుందంటూ కూడా ఇలా అనేక చర్చలు జరుగుతూ ఉన్నాయి, వార్తలు వస్తూ ఉన్నాయి. సో మరి ఈ లేఖ వెనకాల ఉన్నది ఎవరు, అసలు ఏం జరుగుతూ ఉంది తెలంగాణ రాజకీయాల్లో అనే అంశాలపై మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి మాజీ కాంగ్రెస్ పార్టీ లీడర్, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుడు బక్కా జడ్సన్ గారు ఉన్నారు. అన్న నమస్తేనే. సో చూస్తూ ఉన్నారు, ఏదైతే కవిత లేఖ గత వారం 15 రోజులుగా మొత్తం రాజకీయాల్లో ఒక చక్కెర్లు కొడుతూ ఉంది. సో ఏంటి ఈ లేఖ వెనకాల ఏమైనా నిజంగా కుట్ర దాగి ఉందంటారా, ఏంది ఏమైనా డ్రామా నడుస్తూ ఉందంటారా, ఏమంటారు అసలు? యాక్చువల్గా కవిత ఏమనుకున్నా అంటే నా ఉత్తరంతో రాష్ట్ర రాజకీయాలు కింది మీదికి అయిపోతాయి, బీఆర్ఎస్ 10 వక్కలు అయిపోతాయి, బీఆర్ఎస్ 60% నా దగ్గరకు వచ్చేస్తారు అని ఆమె అనుకుంది. కానీ ఆమె అనుకున్న దాంట్లో ఏది జరగలేదు, ఎక్కడ జరగలేదు, ఎక్కడ కూడా ఫరక్ పడలేదు. కారణం ఏంటంటే ఇవాళ అందరికీ తెలుసు ఏంటంటే ఈ ఉత్తరం వెనుక రేవంత్ రెడ్డి ఉండని. రేవంత్ రెడ్డి ఎందుకున్నాడు అనేది కారణం చెప్తా. ఈరోజు రేవంత్ రెడ్డికి రాజకీయంగా ఇబ్బంది పాలయ్యిండు. ఆయన నోటి దురుసు, ఆయన మాట్లాడే చీప్ లాంగ్వేజ్ చేయబట్టి ఇదైపోయిండు. రీసెంట్గా సుందరి మనుల దాంట్లో కూడా ఇంకా గ్రాఫ్ అయింది. ఈ అన్నిటికంటే పెద్ద దెబ్బ ఎక్కడికి వెళ్ళి మొదలైందంటే నేషనల్ హెరాల్డ్ కేసులో ఎప్పుడైతే షార్ట్ షీట్లో సోనియా గాంధీ పేరు, రాహుల్ గాంధీ గారు పేరు వచ్చిందో, సిద్ధరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రి గారు స్పందించారు, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి స్పందించారు, అందరు కూడా రోడ్డు ఎక్కిండ్రు. కానీ వీళ్ళు కనీసం స్పందించాలి. ఎవరు? రేవంత్ రెడ్డి ఒక ట్వీట్ పెట్టలే, ఒక ధర్నాలో పాల్గొనలే, ఎండ్లో కూడా ఆయన ఏం కార్యక్రమమే చేయలే. అయితే వీళ్ళు ఏం చేసిండనంటే ఇది అన్ని పక్కన పెడితే సైలెంట్గా ఉన్నాడు. ఏఐసిసి దీనిపైన జర అబ్జర్వేషన్ పెట్టింది. ఆయన ఎగ్దమ్ యూటర్న్ తీసుకోవడానికి కారణం ఏంటంటే పెహల్గామ్ దాడుల తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా సచివాలయంకి వెళ్ళి ఐమాక్స్ వరకు ర్యాలీ తీసిండ్రు, మోడీకి మద్దతుగా నిలబడ్డారు. మోడీ మేము బడే బాయ్ హమ్ ఆప్కే సాత్ హై అన్నాడు. తెల్లారి అంతా పోయిన తర్వాత సీజ్ ఫైర్ అన్నాడు. సీజ్ ఫైర్ అయిన తర్వాత బీజేపీ గ్రాఫ్ అమాంతంగా పడిపోయింది. నరేంద్ర మోడీ మొత్తం తప్పు చేసిండు, దీనివల్ల పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది అని చెప్పేసి దేశానికి నష్టము అనేది బాజాప్తా లోపల పెద్ద చర్చ అనేది నడుస్తుంది. ఈలోపు ఏం జరిగిందంటే ఇక ఈ జరుగుతున్న సందర్భంలో గ్రాఫ్ పడిపోయినాక నేను కాంగ్రెస్కు దగ్గర రావాలి, ఏం చేయాలి? నన్ను బీజేపీ పొడి తిట్టాలి. అందరు తిట్టు, ఓకే నేను గెలిపించిన కదా, నువ్వు నన్ను గెలిపించిన తిట్టు వేసుకున్నాడు. ఇక అట్లా ఈయన వేసుకుంటూ జగ్గారెడ్డి వేసుకుంటూ అది వరకు అప్పుడే ఎక్కడక్కడ వేసుకోలే. తర్వాత ఏం జరిగిందనంటే ఇదైపోయిన తర్వాత కల్వకుంట్ల కవిత లేఖాస్త్రం, దాని తర్వాత అందులోకెళ్ళి చీలిక. కవిత ఎందుకు లెటర్ రాసిండ్రు? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానము కేసీఆర్తో టచ్లో ఉందనే వార్త బయటకు వచ్చింది. కొంతమంది కలిసిండ్రు. ఈయన ఒకవేళ ముఖ్యమంత్రి జరిపితే ఎవరైనా ఎమ్మెల్యే పోతే ఒకవేళ అప్పుడు మీ మద్దతు అవసరం ఉంటుంది కావచ్చు, మాకు సపోర్ట్ చేయండి అనేది దేనికోసము ఉన్నట్టు. ఇదేటో పోయేటట్టుగా ఉందని కవితను వదిలేండు. రేవంత్ రెడ్డి వదిలిన బాణం కవిత. అర్థమైందా? వీళ్ళిద్దరు సంబంధాలు ఎక్కడంటే 2010లో తెలంగాణ ఉద్యమంలో పెద్ద ఉద్యమం జరుగుతూ ఉంటే, తెలంగాణ కోసం పిల్లలు ప్రాణ త్యాగాలు చేస్తూ ఉంటే వీళ్ళిద్దరు కలిసి అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని కంపెనీ పెట్టిండ్రు. ఆయన టీడీపీ, ఈమె జాగృతి, వీళ్ళిద్దరు కలిసి పెట్టిండ్రు. జాగృతి అనేది ఒక దుకాణం, ఒక షాప్. అది దాని చాలా కేసులు పెట్టిన తర్వాత ఈ జాగృతి ఏందో దీని బట్టలు ఇవ్వడం తీసి నిలబెడతారు బజార్లో. జాగృతి కథ, జాగృతి దుకాణం ఏందో. వాళ్ళు ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళి అయిన తర్వాత అక్కడికి వెళ్ళి వాళ్ళ సంబంధాలు ఉన్నాయి. ఇందులో కల్వకుంట్ల కవిత, మళ్ళా రేవంత్ రెడ్డి, సృజను, వీళ్ళందరూ కూడా విందుల మందుల అని వీళ్ళందరూ కూడా భాగస్వాములు ఆ కంపెనీలో వాళ్ళు. అయితే ఇదంతా అయిన తర్వాత ఆ ఉత్తరం ఈమె వదలంగానే అక్కడ ఉత్తరం వదిలింది. ఈలోపు రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయిండు. ఢిల్లీలో 3 రోజులు ఉన్నాడు. 3 రోజులు రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ కోసం చూసిండు. 3 రోజులు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ అయినా దొరకలేదు.
మూడో రోజు అదే పార్టీ అధ్యక్షునికి ఇచ్చిండ్రు. పార్టీ అధ్యక్షుడు అంటే నేను రేవంత్ రెడ్డి కంటే బాగా పరపతి ఉంది, నేను బాగా పనిచేస్తున్నా, నా పంతనం చూసి నన్ను పిలిచిండ్రు అని కాదు. అక్కడ నువ్వు వేస్ట్ కానివైనా, నువ్వు పార్టీ బలోపేతం చేయకున్నా, నువ్వు డబల్ గేమ్లు ఆడుతున్నా, నువ్వు పార్టీ అధ్యక్షుని కాబట్టి ఇలా మాకు పార్టీ ప్రభుత్వం కంటే పార్టీ ఇంపార్టెంట్ అనేది చూపియనికి అని చెప్పేసి వాళ్ళు మహేష్ కుమార్ గౌడ్కు అపాయింట్మెంట్ ఇచ్చిండ్రు. ఇక ఇదంతా దీని అనుకున్న రాజకీయం అంతా దీని చుట్టే. ఇక ఎప్పుడైతే కవిత ఉత్తరం రాసిండ్రో తెల్లారే కాళేశ్వరం మీద ఎంక్వైరీకి పిలుస్తారు, తెల్లారే ఏసీబీ నోటీసులు ఈయనకు వస్తాయి, ఎవరికి మిస్టర్ కేటీఆర్కి వస్తాయి. కాబట్టి ఇవన్నిటి వెనక కూడా కల్వకుంట్ల కవిత, శశికళ పేరు విన్నవాను, తమిళనాడు శశికళ, ఈమె తెలంగాణ శశికళ, ఈమె అదే క్రిమినల్ పాలిటిక్స్లో దిట్ట ఈమెది. రేవంత్ రెడ్డి వీళ్ళందరూ, రేవంత్ రెడ్డికి ఈమె కామన్ పాయింట్స్ 2 ఉన్నాయి. ఆయన దొంగతనం కేసులనే పోయిండు. తెలంగాణ ఉద్యమం కోసం పోలే వీళ్ళు. రేవంత్ రెడ్డి పోయింది దొంగ కేసులనే పోయిండు, కవిత జైలుకు పోయింది దొంగసార కేసులో పోయింది. వీళ్ళు పోయింది కామన్ పాయింట్స్. రేవంత్ రెడ్డి టీడీపీని బొందబెట్టిండు, ఈమె బీఆర్ఎస్ను బొందబెట్టింది. బీఆర్ఎస్ను నడి బజార్లో నిలబెట్టి అమ్మింది ఎవరంటే ఈ జాగృతి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, భారత జాగృతి అని పెట్టుకొని ఒక దుకాణం నడిపి బీఆర్ఎస్ కథం గానికి అన్ని దాళ్ళలో ఏలు పెట్టడానికి ప్రధానమైన కారణం ఈమె. కానీ అంటే మొన్న కొన్ని ప్రధాన ఆరోపణలు చేస్తూ ఉంది కానీ, అంటే బీఆర్ఎస్ పార్టీలో కోవట్లు ఉన్నారు, దొంగలు ఉన్నారు, దయ్యాలు ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాయి. నన్ను రాజకీయంగా తొక్కేయడానికి చేస్తూ ఉన్నారని మాట్లాడుతాం. ఈరోజు చిట్చాట్లో కూడా అనేక అంశాలు పేర్కొనడం జరిగింది. ఎట్లా చూడొచ్చు బ్రదరు? నేను బీఆర్ఎస్ నాయకుడిని కాదు, డిఫరెంట్. నేను దాని గురించి వాళ్ళు బీఆర్ఎస్ ముక్కలు చేస్తుండ్రా వక్కలు చేస్తుండ్రా అనేది ఒకటి కాదు. కామన్గా వీళ్ళిద్దరి మధ్య 2 పాయింట్లు చెప్పిన. ఆయన టీడీపీని బొందబెట్టింది, కాంగ్రెస్ని బొందబెడుతుండే, ఈమె బీఆర్ఎస్ని బొందబెట్టింది. 23 ఓడిపోయినకి ప్రధానమైన కారణం ఈ 2 అయినాయి కదా. నెక్స్ట్ ఏందనంటే వీళ్ళిద్దరు కలిసి ఎక్కడ కోడంగల్ ఆయన నిలబడ్డా, రాష్ట్రంలో ఎక్కడ ఈమె నిలబడ్డా, ఇద్దరు గెలిచేది లేదు. అర్థమైందా? ఇలా రాజకీయ దుమారం ఏమవుతుంది, దుమారం కాదుగా దుమ్ముగుళ్ళు వేస్తలేదు. ఈమె ఉత్తరంతో కానీ రేవంత్ రెడ్డితో కానీ వీళ్ళిద్దరితో ఏం కాదు. వీళ్ళిద్దరి దగ్గర లెస్సగా పైసలు ఉన్నాయి, లెస్సగా. ఆమె టార్గెట్ ఏంటంటే నేను జైలుకు పోయినా చెడ్డ పేరు వచ్చింది, మా అయ్యను అన్నను కూడా జైలుకు పంపాలి. ఆ కంకణం కట్టుకొని కూర్చుంది. ఇప్పుడు ఎట్లన్నా జైలుకు పంపాలని. అంటే కొత్త పార్టీ పెడుతుందని ఒక వార్త వస్తుంది. అంటే నిజంగా కొత్త పార్టీ పెడితే రాజకీయాల్లో ఏమైనా మార్పు ఉండే ఛాన్స్ ఉంటుందా తెలంగాణలో? కేపాల్ కూడా పెట్టు కొత్త పార్టీ, ఏమైంది? కేపాలు, కవిత వీళ్ళందరిది. రేవంత్ రెడ్డి కొత్త పార్టీ, రేవంత్ రెడ్డిని కూడా పెట్టుకొని కొత్త పార్టీ ఏమైతే ఏం కాదబ్బా. కాంగ్రెస్ వాళ్ళు కొత్త పార్టీ పెట్టి సీట్లు వచ్చేది ఉంటే రేవంత్ రెడ్డి సొంత పార్టీ పెట్టు. అంత సినిమా లేదా ఆయనకు. కాంగ్రెస్ పార్టీ రెడీమేడ్గా ఉన్నది, ఆడ పోయి బూట్లు రెడీగా ఉన్నాయి, సాక్షులు వేసుకొని పోవాలనుకుంటూ వచ్చిండి, వేసుకొని నిలబడ్డాడు. కానీ ఇంకోటి, రేవంత్ రెడ్డి బీజేపీలోకి పోతా ఉన్నాడు, కొంతమంది ఎమ్మెల్యేలతో కూడా ఒక వార్త మధ్యలో బాగా చక్కెరలు కొట్టింది. నిజంగా మరి అట్లా ఏమైనా ఛాన్స్ ఉందా? మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? నాకు అవసరం లేదబ్బా. ఆడు బీజేపీలో పోని గంగల గలవ. నేను చెప్పిన విశ్లేషణ ఇక్కడ దాకా. ఇక వాడు బీజేపీలో పోని వాడు ఇక్కడ పోయి నాకు అవసరం లేదు. ఓకేనా? థ్యాంక్ యూ. రైట్ థ్యాంక్ యూ.